ప్రైజ్ ది లార్డ్. నీవెప్పుడైనా ఎవరికీ అవసరం లేనట్టు, ఎవరూ నిన్ను గుర్తించనట్టు అనిపించిందా? అయితే ఈ బైబిల్ వచనం 1 పేతురు 2:4లో చూస్తే దేవుడు అంటున్నాడు, మనుష్యులచేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువనొద్దకు వచ్చిన వారై అని. ఇప్పుడు మీరు ఒక అమూల్యమైన రాయి అని అంటున్నాడు. అంటే యూఆర్ స్పెషల్, మీరొక ప్రత్యేకమైన వారు అని. అంటే ఏమని? నమ్మడం లేదా? సరే, అయితే బైబిల్లో ఒక సన్నివేశం చెప్పుతాను. దేవునికి ఆ బాధ తెలిసింది. దేవుడు ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు దేవుని నమ్మినవారే తిరస్కరించారు. దేవుని స్నేహితుల్లో ఒకడు ముద్దుతో ద్రోహం చేశాడు. మరొకడు దేవుని తెలుసునని నిరాకరించాడు. కాని ఆ తిరస్కారంలో కూడా దేవుడు ప్రేమనే ఎంచుకున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎప్పటికీ తిరస్కరించను అని. అయితే ప్రపంచం నిన్ను తిరస్కరించినా దేవుని హృదయంలో నీకు స్థానం ఉంది. నీవు తిరస్కరించబడినవాడివి కాదు, నీవు ఎన్నుకోబడినవాడివి అని దేవుడు అంటున్నాడు. అందుకే ఎవరు నన్ను గుర్తించకపోయినా నా దేవుడు నన్ను గుర్తిస్తాడు అని నమ్మి సంతోషంగా దేవుని దగ్గరికి రండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.